హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో బెండకాయ పెరుగు కర్రీ అనేది ఎలా చేయాలో చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తానండి. ఇలా కొన్ని బెండకాయలతో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. బెండకాయ కర్రీ అనేది నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా ఈ కర్రీ అనేది తింటారు. ఇది చపాతీకైనా సరే అన్నంలోకైనా చాలా బాగుంటుంది. ముందుగా బెండకాయలు తీసుకొని నీట్గా కట్ చేసుకొని కడిగి ఇట్లా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా రెగ్యులర్గా ఎప్పుడు మనం కట్ చేసే విధంగా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా కట్ చేయాలి. ఇలా కట్ చేయడం వల్ల చూడడానికి కూడా కొంచెం మంచిగా అనిపించి తినని ఇష్టం లేని వాళ్ళకి కూడా తినడానికి అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి సేమ్ మొత్తం బెండకాయలు అనేది నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఈ షేప్లో కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా కట్ చేసిన ముక్కలన్నిటినీ కొద్దిసేపు ఇట్లా ఫ్యాన్ గాలికి అయినా పెట్టినా పర్లేదు, నార్మల్గా పెట్టినా పర్లేదు. ఇలా పెట్టడం వల్ల జిగురు అనేది రాకుండా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. అది కొంచెం వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇందులోకి ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నా. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నిటిని ఇందులోకి యాడ్ చేయాలి. ఇవి వేసిన తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్, చిటికెడంతా పసుపు అనేది యాడ్ చేస్తున్నాం. ఇందులోకి ఒక స్పూన్ అనేది కారపొడి కూడా యాడ్ చేస్తాం. వీటిని మొత్తం నీట్గా ఫ్రై చేయాలి. ఇది ఫ్రై చేసే టైంలో స్టవ్ అనేది సిమ్లోనే ఉండాలి. ఇలా చేయడం వల్ల మంచిగా బెండకాయ అనేది లోపల వరకు నీట్గా కుక్ అవుతుంది. హై ఫ్లేమ్లో వేయడం వల్ల ఏంటంటే పైన అనేది మాడిపోయి లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. అలా చేయకుండా ఇది మొత్తం ఫ్రై అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇది పెరుగు తీసుకుంటున్న దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ కారం పొడి అనేది యాడ్ చేసిన, దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువ కొంచెం గరం మసాలా, ఇవి 3 యాడ్ చేసిన తర్వాత మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా ఇది మొత్తం మంచిగా ఇట్లా నీట్గా మిక్స్ అయ్యేలా కలిపి పక్కన పెట్టుకుందాం. బెండకాయలు చూడండి కొంచెం అనేది మగ్గినాయి. ఇంకొక 2-3 మినిట్స్ వరకు కూడా ఇలా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిందండి ఆల్మోస్ట్. దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. చూసారా, ఇలా మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. సేమ్ కడాయిలోనే కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు అనేది యాడ్ చేస్తాను. మీకు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అనేది యాడ్ చేస్తున్నాం. ఇది మరి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఫ్రై అయితే ఇందులోకి ఒక చిన్న టమాటా అనేది కట్ చేసి వేసుకోవాలి. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. మీ టమాటా కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు అటు ఇటు టర్న్ చేసుకుంటూ నీట్గా ఫ్రై చేయాలి. మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి. దీంట్లోకి కొంచెం సరిపడా సాల్ట్, చిటికెడంతా పసుపు అనేది యాడ్ చేస్తున్నా. ఇవి యాడ్ చేసి మొత్తం అడుగు అనేది అంటకుండా నీట్గా టమాటా కుక్ అయ్యేలాగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంచిగా నీట్గా ఫ్రై చేయాలి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇందులోకి పెరుగు మనం రెడీ చేసి పెట్టుకున్నది ఉంది కదా, అది ఇందులోకి యాడ్ చేసి దాంట్లోనే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇందులో పోయాలి. మొత్తం ఒకసారి మంచిగా నీట్గా ఇలా అంతా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొంచెం ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఇలా వీడియోలో కనిపిస్తుంది కొంచెం పొంగు వచ్చి పచ్చివాసన పోయే వరకు వెయిట్ చేయాలి. తర్వాత ఇది మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలు అనేవి ఉన్నాయి కదా, అవి ఇందులో యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత స్టవ్ అనేది సిమ్లోనే పెట్టాలి. సిమ్లోనే పెట్టి మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇందులో కొంచెం మనం టేస్ట్ చెక్ చేసుకోవాలి. నాకు సాల్ట్ సరిపోలేదు అందుకని యాడ్ చేసుకున్నాను, మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇందులోకి కొంచెం కరివేపాకు అనేది యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ వరకు ఇలా క్యాప్ పెట్టి ఉడకనివ్వాలి. చూడండి, ఆయిల్ అనేది పైకి వచ్చింది, మన కర్రీ రెడీ అయిపోయింది. ఇందులోకి కొత్తిమీర అనేది యాడ్ చేసుకుంటున్నాం. మీరు కావాలంటే కస్తూరి మేతి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ట్రై చేశారంటే బెండకాయ పెరుగు కర్రీ అనేది అద్దరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.